వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేయర్క కొత్త హౌస్తో మేము ముందుకు వస్తున్నది హౌస్ ఫర్ సేల్ అండి. హైదరాబాద్ రోడ్డు బాలాజీ నగర్కి ఆపోజిట్లో సంతోష్ నగర్లో ఈ ఇల్లు అయితే సేల్ వచ్చిందండి. ఇది G+1 హౌస్. ఈ హౌస్ వివరాలు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను. ఇది G+1 హౌస్ 30x40 సైజులో మంచి సైజులో ఇల్లు అయితే ఉంటుందండి. వీడియో టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి. ఇల్లు కూడా చాలా బాగుంటుంది, విత్ కబోర్డ్తో ఉంటుందండి. ఇది మెయిన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాము. ఇల్లు అయితే మనకి చాలా బాగుంటుంది, విత్ కబోర్డ్తో ఉంటుందండి. మనకి టోటల్గా ఫినిష్ అయి ఉంది ఇల్లు. మీరు రెడీ టు మూవ్లో ఉంటుందండి ఇల్లు. ఇది మనం గేట్లో నుంచి లోపల వెళ్తే మనకి వరండా ఏరియా మీరు చూస్తున్నారు. ఇది ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ బండలు. మీకు చుట్టూ కాంపౌండ్ ఉంటుందండి, ఇంటింటికి గ్యాప్ ఉంటుంది. దీనికి అప్రోలు సంపు అన్నీ ఉంటుందండి. అలాగే బోరు కూడా మీకు ఉంటుంది. మీకు మెయిన్ డోర్ వచ్చేసి సేఫ్టీ గ్రిల్తో మనకు కనబడుతుంది. ఇక్కడ మీకు చుట్టూ కాంపౌండ్ ఉందని మీకు చూస్తున్నారు. అలాగే సేఫ్టీ గ్రిల్తో మనకి మెయిన్ డోర్ చూస్తున్నారు. మీకు వరండా ఏరియా మనకి పిఓపి డిజైన్తో మీకు కనబడుతుంది. అలాగే మెట్లు కింద వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. దీనికి బోరు సంపు అన్నీ ఉంటుందని మున్సిపల్ వాటర్ దగ్గరలో కూడా ఉంటుంది. ఇక ఇండ్ల మధ్యలో మనకి ఇల్లు అయితే ఉంటుంది. మీరు ఇప్పుడే నివసించే విధంగా ఈ యొక్క ఇల్లు అయితే మనకు అందుబాటులో ఉందండి. ఇక్కడ వచ్చేసి మెట్లు కింద వచ్చేసి ఇండియన్ టాయిలెట్ మనకి ఇవ్వడం జరిగిందండి. ఇల్లు కూడా చాలా బాగుంది. స్కిప్ చేయకుండా వీడియో టోటల్గా చూడండి. మీకు టోటల్గా ఈ ప్రైస్ రేట్తో సహా మనకి ఈ వీడియోలోనే చెప్పేస్తాను. మెయిన్ డోర్ వచ్చేసి మీకు ఇండియన్ టేక్ వుడ్ మనకి నెంబర్ 1 క్వాలిటీ మనకి ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇల్లు కూడా చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ బండలండి. ఇప్పుడు గ్రానైట్ మనకు చూస్తున్నారు మీరు. ఇక్కడ వచ్చేసి పిఓపి హాల్ పిఓపి చూస్తున్నారండి. ఇటు టోటల్గా కంప్లీట్గా పిఓపి డిజైన్ చూస్తున్నారు. రెండవది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ మీకు టీవీ షోకేస్ ఏరియా మనకి విత్ కబోర్డ్తో మనకి కంప్లీట్ అయ్యింది. ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నారండి. ఈ బెడ్రూమ్కి టోటల్గా కలర్స్ కూడా టోటల్గా ఫినిష్ అయ్యిందండి. దీనికి కూడా మనకి పిఓపి డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. మనకి వుడ్ వర్క్ టోటల్గా విత్ కబోర్డ్తో మనకు కనబడుతుందండి. ఇక్కడ బెడ్రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ రెండో బెడ్రూమ్ అండి. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా పక్కన మనకి ఇంకో బెడ్రూమ్ ఇచ్చారు. దీనికి కూడా కబోర్డ్ వర్క్ టోటల్గా ఫినిష్ అయి ఉంది. ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఈ కబోర్డ్ మధ్యలోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇది రెండో బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూము. ఇందాక మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ చూశారు. టోటల్ టైల్స్తో మీకు కవరేజ్ ఉంటుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది G+1 హౌస్ అండి. ఇది కింద పైన సేమ్ ఉంటుంది. చిన్న మార్పులు అయితే జరిగింది. పైన కూడా చిన్న మార్పు జరిగింది. ఇక్కడ మీకు ఏమైతే వర్క్ చేశారో టోటల్గా కంప్లీట్గా వర్క్ చేశారు. మీకు బాత్రూమ్ సెట్టింగ్స్ అనేది పైన చిన్న చేంజ్ ఉంటుంది. ఇది రెండో బెడ్రూమ్ కూడా చూశారండి. అటాచ్డ్ బాత్రూమ్ మీరు టోటల్గా చూసినారు. మీకు అల్యూమినియం స్లైడింగ్ విండోస్ ఇవ్వడం జరిగింది. విత్ నెట్ జాలరీతో మనకు ఉంటుందండి. కలర్ కూడా మీకు బాగా కవరేజ్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు ప్రతి బెడ్రూమ్కి ఇక్కడ టీవీ, లోపల బెడ్రూమ్లో కూడా టీవీ కనెక్షన్ చేసుకునే విధంగా సపరేట్గా టీవీ చేసుకునే విధంగా ఇక్కడ పూజ గది చూస్తున్నా చూడండి, సపరేట్గా ఇవ్వడం జరిగింది. చాలామంది పూజ గది సపరేట్ కావాలి అనుకునే వాళ్ళు కూడా అడుగుతుంటారు. సో వాళ్ళకి ఇది చాలా బెస్ట్గా ఉంటుంది. ఇక్కడ డైనింగ్ ఏరియాగా మీరు డైనింగ్ ఏరియా ఇక్కడ మీకు ఓపెన్ కిచెన్ అయితే మీకు కవర్ చేశారండి. టోటల్గా మీకు వుడ్ వర్క్తో మీకు ఫినిష్ అయి ఉంటుంది. అలాగే చిమ్మి కనెక్షన్స్ ఇవన్నీ మీకు అడ్జస్టింగ్ ఫ్యాన్ పెట్టుకోవడానికి కానీ అన్ని కనెక్షన్స్ అయితే మనకు ఉంటుంది. కింద వచ్చేసి మనకి వుడ్ వర్క్తో మనకి సెల్ఫ్లు కూడా చూస్తున్నారు. ఇల్లు కూడా చాలా బాగుందండి. మీరు
ఈ ఇల్లు చూడాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్ కానీ డిస్క్రిప్షన్ ఇచ్చిన నంబర్కి మీరు ఫోన్ చేసి విజిట్ కాగలరు. రెండవది వచ్చేసి మీరు లొకేషన్ పెట్టండి అని చాలామంది అంటున్నారండి. మేము లొకేషన్స్ అనేది తీసుకోలేదు. మీరు డైరెక్ట్ మా ద్వారా మీరు వస్తే మాకు ఖచ్చితంగా మేము మీకు విజిట్ చేపించి ఈ ఇల్లు మీకు ఇప్పించగలుగుతాము. ఇక్కడ మీకు ఉత్తరానికి ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ ఉత్తరం డోర్ నుంచి మనకి బయటకు వచ్చి చూపిస్తున్నాను. చుట్టూ కాంపౌండ్, ఇక్కడ వాషింగ్ ఏరియా మీకు చూపిస్తున్నాను. ఇది కాంపౌండ్ ఉందని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇక్కడ వాషింగ్ ఏరియా, ఇది కాంపౌండ్. టోటల్గా ఇంటింటికి మధ్యలో చుట్టూ కాంపౌండ్ ఉంది అని మీకు చూపిస్తున్నాను. 30-40 సైజులో మనకి G+1 హౌస్ కాబట్టి ఇల్లు కూడా మీకు పైన ఇంకా 2-3 ఫ్లోర్ మీరు వేసుకునే విధంగా మీకు అవకాశం ఉంటుందండి. ఇక్కడ G+1 హౌస్ అయితే కంప్లీట్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు. ఇక్కడ మీకు వుడ్ వర్క్ పరంగా కానీ మీకు కబోర్డ్ వర్క్ కానీ మీకు చాలా బాగా అందంగా చేసి పెట్టినారండి. ఇక్కడ మీకు గ్రిల్స్ కానీ మీకు అలాగే మెట్లకి ఇక్కడ మీకు ఇచ్చిన ప్రతిదీ చాలా సింపుల్గా మెట్లు కూడా ఎక్కడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ సైజులో ఉండడం వలన ఈ యొక్క మెట్లు కూడా మీకు విశాలంగా ఉంటాయి. పైన కూడా మీకు చూస్తున్నారు చూడండి, చాలా బాగుంది. పైన కూడా పిఓపి డిజైన్స్తో మనకి పిఓపి షీట్స్ మీకు కవర్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి జరిగింది. మీరు బ్యాక్ సైడ్లో వచ్చేసి దీనికి కూడా మీకు చూస్తున్నారు చూడండి, ఇది టోటల్గా కవరేజ్ చేయడం జరిగిందండి పైన. ఎందుకంటే ఇల్లు టోటల్గా మీకు ఎట్లా ఉంటుందంటే పైన పోయే కొద్దీ మీకు ఇల్లు పెద్దగా వస్తుంది కాబట్టి వెనకల సైడ్ టోటల్ క్లోజ్ అయి ఉంటుంది. మీకు విశాలంగా ఇంకా ఎక్కువ విశాలంగా కనబడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఇది హాలు, మీకు టీవీ షోకేస్ ఏరియా, పిఓపి డిజైన్స్ ఇక్కడ మీకు ఒక డిఫరెంట్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ మీకు అన్నీ చూపిస్తాను. ఇది రెండో బెడ్రూమ్ అండి, ఫస్ట్ బెడ్రూము. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ మీరు చూస్తున్నారు, చిల్డ్రన్ బెడ్రూము. కబోర్డ్ వర్క్ కూడా టోటల్ కంప్లీట్ అయి ఉంది. అల్యూమినియం స్లైడింగ్తో మనకి విండోస్ కూడా మనకి నెట్ జాలెట్తో మనకి చూస్తున్నారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు. ఇది ఇండియన్ టాయిలెట్గా మనకి టోటల్గా టైల్స్తో కవరేజ్ ఉంటుంది. షవర్ పాయింట్స్, మనకి ట్యాప్ కనెక్షన్ ఇవన్నీ కంప్లీట్ అయింది. పైన వచ్చేసి ఫ్లోరింగ్ టైల్స్తో మనకి ఇవ్వడం జరిగిందండి. పిఓపి డిజైన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. పైన టైల్స్ ఎందుకంటే పైన పోయే కొద్దీ బరువు పెరగకూడదనే ఉద్దేశంతో టైల్స్ వాడతారండి. ఇది టైల్స్ మీకు వాడినారు. ఇది రెండో బెడ్రూమ్ కూడా సేమ్ ఉంటుంది, చిన్న చిన్న చేంజ్ ఉంటుంది. బాత్రూమ్ ఇందాక కింద వచ్చేసి ఆపోజిట్లో చూశారు, ఇక్కడ కూడా మీరు లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది దీనికి మన మాస్టర్ బెడ్రూమ్కి. సో ఇక్కడ ఇది డోర్కి దగ్గరలో ఉంటుందండి, డోర్కి పక్కలోనే మనకు కనబడుతుంది. ఇక్కడ మీరు హాల్ టోటల్గా మీరు చూస్తున్నారు. దీనికి కూడా కబోర్డ్ వర్క్ టోటల్గా కంప్లీట్ అయ్యి మీకు పిఓపి డిజైన్స్ కూడా మీకు డిఫరెంట్తో మనకి ఇక్కడ ఇది కూడా ఒక డిఫరెంట్గా మీరు చూస్తున్నారు. ఇల్లు అయితే సింపుల్గా చాలా బాగుందండి. 30-40 సైజులో మనకుంటుంది. ఇక్కడ మీకు టీవీ పెట్టుకునేవడానికి సపరేట్గా మీకు వుడ్ వర్క్తో ఫినిష్ అయి ఉంటుంది. అలాగే మన సెల్ఫ్లు కూడా చాలా బాగా చేసినారు. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్లో కూడా డోర్ బ్యాక్ సైడ్లో కూడా గ్లాస్ మీకు రావడము, ఇక్కడ పిఓపి డిజైన్ రావడము, ఇవన్నీ ఇల్లు అయితే చాలా బాగుంది. వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు. దీనికి ఆపోజిట్లో ఇంకోటి వచ్చేసి పూజ గది. సేమ్ డిజైన్ అనేది పైన కూడా సేమ్ అలాగే ఉంటుంది. చిన్న చిన్న మార్పులు ఒకటే చేశారండి. ఇక్కడ కూడా మీకు డైనింగ్ ఏరియా, అలాగే పక్కన ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. మీకు సెల్ఫ్లు కూడా మీకు రావడం జరిగింది. ఇవన్నీ మీకు కింద ఎలా ఉంటుందో పైన కూడా సేమ్ అలాగే ఉంటుంది. నేను చేసే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందంటే లైక్ చేయండి. ఎందుకంటే నేను చేసే వీడియో ప్రతిదీ మీకు నచ్చితే లైక్ చేయండి. మాలాంటి వాళ్ళని ప్రోత్సహించండి. మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. అలాగే ఈ ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, వుడ్ వర్క్తో సహా టోటల్గా, అలాగే గ్లాస్ మీకు టోటల్గా గ్లాస్ పైన కూడా గ్లాస్తో కవర్ చేసి మనకి కంప్లీట్ అయిపోయింది. అలాగే రైలింగ్స్ ఇవన్నీ మీకు టోటల్గా బాగుంది. స్టెప్స్ కూడా విశాలంగా ఉంది. ఇల్లు అయితే చాలా బాగుందండి. తొందరగా విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.